పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. లూకా శుభవార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 10 వరకు. యేసు ఒకచోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగిటతోనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగెను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు: తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయుము, మా పాపములను క్షమింపుము, ఏలయన మేమును మా రుణస్థులందరూ క్షమించుచు ఉన్నాము, మమ్ము శోధనలో చిక్కుకొననీయకుము అని చెప్పెను. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను: మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పుకొనుడు: మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమై పోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయూ లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి, నన్ను తొందర చేయకుము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద ప్రక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలను అని సమాధానము ఇచ్చుకొనడు. నేను మీతో చెప్పినది ఏమనా, అతడు మిత్రుడై ఉండియు లేచి ఏమీయూ ఇయ్యకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరము తీర్చును. అట్లే మీరును అడుగుడు, మీకు అనుగ్రహింపబడును, వెదుకుడు, మీకు దొరుకును, తట్టుడు, మీకు తెరువబడును, అడిగిన ప్రతివానికి ఇయ్యబడును, వెదుకు వారికి దొరుకును, తట్టు వారికి తెరువబడును అని మీతో చెప్పుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన ద్వారా మనం ఈ యొక్క వాక్య పరిచర్యలో అడుగు పెడదాం. మమ్ము సదా కరుణించి కాపాడుతున్నటువంటి సర్వేశ్వర, గడిచిన కాలమంతా మమ్మలందరినీ కూడా అద్భుత రీతిగా కాచి కాపాడినందులకు మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రభువా, మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు కూడా మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. ప్రభువా, వాక్యాన్ని విని ఉన్నాము, మరి వాక్యాన్ని ధ్యానించబోతున్నటువంటి మా మనస్సులను ఆశీర్వదించమని, మా హృదయపు తలుపులను తెరచి వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించుమని ఈ యొక్క మనవిని మన నాథుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము. ఆమేన్. నేను మీతో చెప్పినది ఏమనా, అతడు మిత్రుడై ఉండియు లేచి ఏమీయూ ఇయ్యకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరము తీర్చును. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈ వాక్యాన్ని ఆధారంగా పెట్టుకొని పట్టు విడవక ప్రార్థన చేయాలి అనేటువంటి అంశాలపైన మనము ధ్యానిద్దాం, కొన్ని విషయాలను తెలుసుకుందాము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అయితే గనక నేను బ్రదర్గా ఉన్న రోజుల్లో ఒక ఆవిడ మరియ తల్లి దగ్గరకు వచ్చి మోకరించి కన్నీటి ప్రార్థన చేసేది.
అప్పుడు కొన్ని 2-3 వారాలు ఇలా జరిగాయి. జరిగిన తర్వాత ఆమె ప్రార్థనను నేను చూసి, ఆమె ప్రార్థనలో ఉన్నటువంటి పట్టును కూడా నేను గమనించి, నేను ఆమె దగ్గరికి వెళ్ళి అడిగానన్నమాట. అమ్మా, ఏమిటి మీరు ఇంత మరియ తల్లి దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నారు, ఏంటి మీ సమస్య ఏంటి, కావాలంటే నేను కూడా మీకు ప్రార్థన చేస్తాను అని అడిగి ఉన్నాను. అయితే ఆమె ఈ విధంగా చెప్తూ ఉంది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, బ్రదర్ గారండి, నాకు ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు వచ్చేసి గనక విచ్చలవిడితనంతో తిరుగుతూ ఉన్నాడు. తాగడము, తిరగడము, వానికి లేని అలవాటు అంటూ లేదు. ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేస్తాడు, ఏదో వండింది తింటాడు, ఇంకా బయటికి వెళ్తాడు, బలాదురుగా తిరుగుతాడు. ఫాదర్ గారండి, ఇంటి గురించి ఏం పట్టించుకోడు, ఏమీ చేయడు, తన జీవితం ఏంటో తెలియదు, విచ్చలవిడైనటువంటి తనంతో బతుకుతూ ఉన్నాడు. నాకు ఎంత చెప్పినా కానీ వినడు. కానీ నాకు దేవుడే ఆధారము, దేవుడే దిక్కని, అది కూడా ఈ మరియ తల్లి ద్వారా, అమ్మ పరిశుద్ధ మరియ తల్లి ద్వారా నేను దేవునికి మొరపెట్టుకున్నట్లయితే గనక ఈమెన ప్రార్థన ఆలకించి నా కొడుకు జీవితాన్ని బాగుపరుస్తుందని ప్రార్థన చేస్తున్న బ్రదర్ గారు అని చెప్పింది. అయితే ప్రియ విశ్వాసులారా, ఇలా కొన్ని సంవత్సరాలు జరిగాయి. ఈ సంవత్సరములలో కుమారుడు ఆ తల్లిని అనేకమైనటువంటి మాటలు అన్నాడు. నువ్వు ఎంత వెళ్ళి ప్రార్థన చేస్తే నేను అంత తిరుగుతాను, నేను అంత వ్యతిరేకంగా ఉంటాను, నేను చెప్పిన మాటలు విన్ను, నువ్వు గుడికి వెళ్ళడం వేస్ట్, అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయడం కూడా వేస్ట్, నాకు నచ్చిన జీవితాన్ని నేను జీవిస్తాను, నువ్వు దీని గురించి పట్టించుకోవద్దమ్మా అనేటువంటి చెప్పి ఉన్నాడు. కానీ ఆ విశ్వాసురాలకు మాత్రము నమ్మకం, దేవుడు అంటే నమ్మకం, అది కూడా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నేను ప్రార్థిస్తే నా కొడుకు మారుతాడు అనేటువంటి నమ్మకం ఉంది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఇంచుమించు ఆమె 10 సంవత్సరాలు ప్రార్థన చేసింది తన కుమారుని కొరకు. 10 సంవత్సరాలు ప్రార్థన చేసింది. ఇంట్లోనూ ప్రార్థన చేస్తుంది మోకరేసి, మరి అదేవిధంగా గుడికి వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేస్తుంది. మరీ ముఖ్యంగా ఆమె చెప్పినటువంటి విషయం ప్రియ విశ్వాసులారా, ప్రతి నెల మొదటి శుక్రవారం రోజున దివ్యసప్రసార ఆరాధనలో పాల్గొని, పాప సంకీర్తన చేసి, నిండు పూజలో పాల్గొని, తరువాత దేవుని దగ్గరకు మరియ తల్లి దగ్గరకు వెళ్ళి మోకరించి కన్నీటి ప్రార్థన చేసేది. ఇలా ఆమెకు ఒక ఇంచుమించుగా 10 సంవత్సరాలు అలా పట్టింది. కొన్ని సంవత్సరాలు, ఎక్కువ సంవత్సరాలు పట్టి ఉన్నాయి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈ తరుణములో తన కుమారుడు తన తల్లి విలువ, మరి అదేవిధంగా తన తల్లి కన్నీటి ప్రార్థనను చూసి ఉన్నాడు. నేను ఇన్ని సంవత్సరాలుగా ఇంత బలాదురుగా తిరుగుతూ ఉన్నానే, అమ్మ ఏనాడు కూడా ప్రార్థన చేయడం ఆపలేదు. మా అమ్మ ఏనాడు కూడా కన్నీటి ప్రార్థన ఆపలేదు, గుడికి వెళ్ళడం మానలేదు, అదేవిధంగా దివ్యప్రసాద ఆరాధనలో పాల్గొనడం మానలేదు, దివ్యబలి పూజలో మానలేదు, అదేవిధంగా ఇంట్లో కూడా మోకరించి ప్రార్థన చేయడం మానలేదు. ఎప్పుడూ కూడా నిరంతరము కూడా పట్టు బిగించి సడలి ప్రార్థన చేసింది అని ఆ ప్రార్థన ద్వారా కొడుకు జీవితంలో అనేకమైనటువంటి మార్పులు రావడం జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత నేను సెలవుల్లోకి వెళ్ళినప్పుడు ఆమె గుళ్ళోకి వచ్చినప్పుడు కల్పించి నేను పలకరించాను. ఏంటమ్మా ఎలా ఉంది పరిస్థితి అంటే గనక, దేవునికి చాలా వందనాలు బ్రదర్ గారండి, మా అబ్బాయి మారాడు, తనేంటో తన జీవితం ఏంటో తెలుసుకున్నాడు, ఇప్పుడు మంచిగా ఒక జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. కానీ తను జాబ్ చేసుకోవడానికి, మరి ఈ స్థితికి రావడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది అని చెప్పింది ప్రియ విశ్వాసులారా. ఆమె 10 సంవత్సరాలు కూడా పట్టు విడవకుండా పట్టు సడలి ప్రార్థన చేసింది, తన కుమారుని జీవితాన్ని బాగుపరుచుకుంది. దేవుడు ఈ విశ్వాసురాలి ప్రార్థన ద్వారా తన కుమారుణ్ణి ఆశీర్వదించాడు, బాగుపరిచాడు. ప్రియ విశ్వాసులారా,
ఇప్పుడు మనము విని ఉన్నాము సువిశేషపటంలో కూడా. ప్రార్థన అనుగా దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధం. చెప్పాలంటే ప్రార్థనలో ప్రధాన ధ్యేయం ఏమిటంటే గనక దేవునితో మన ఐక్యతను బలపరుచుకోవడమే. ఆమె తన ప్రార్థన ద్వారా, పట్టుసడలి ప్రార్థన ద్వారా తన కుమారుని జీవితాన్ని బాగుపరుచుకుంది. తన కుమారుణ్ణి ఒక జ్ఞాన మార్గంలో పెట్టింది. ఈరోజు ప్రభువు కూడా ప్రార్థన చేస్తూ ఉండగా శిష్యుడు వచ్చి, ఇదిగో ప్రభువా, యోహాను తన శిష్యులకి ఏ విధంగా ప్రార్థన నేర్పించాడో అదేవిధంగా మీరు కూడా మాకు ప్రార్థన నేర్పించండి అని అడిగారు. అంటే యేసు ప్రభు ప్రార్థన ఒక ఆదర్శవంతమైన ప్రార్థన. మరి క్రీస్తు ప్రభువులో శిష్యులు ఒక గొప్ప ప్రార్థన పరుణ్ణి, అదేవిధంగా తనకి తండ్రికి లోతైనటువంటి సంబంధాన్ని చూసి ఉన్నారు. ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే ఏదో ఆకర్షణీయంగా ఉంది, ఈ ప్రార్థన మాకు కూడా కావాలని శిష్యులు అనుకున్నారు. అందుకే వచ్చి ప్రభువుని మాకు ప్రార్థన ఏ విధంగా చేయాలో అని నేర్పించమని అడిగారు ప్రియ విశ్వాసులారా. మరి ప్రభువు వాళ్ళందరికీ కూడా చక్కనైనటువంటి పరలోక ప్రార్థనను నేర్పించి ఉన్నాడు. మరి ఈ పరలోక ప్రార్థన అనున్నది అన్ని ప్రార్థనలకు మూలం. ఈ పరలోక ప్రార్థనలలోనే దేవుని నామాన్ని ఏ విధంగా స్తుతించాలి, దేవుని చిత్తానుసారంగా మన జీవితంలో ఎలా జీవించాలి, అదేవిధంగా నానాటికి కావలసినటువంటి ఆహారాన్ని మనం ఎలా దక్కుతుంది, మరి ఇతరులు మన్నించడం ఏ విధంగా మనం ఇతరులను మన్నించాడో, అదేవిధంగా మనకు కావలసినటువంటి అవసరాలను కూడా ఏ విధంగా అడగాలో, అదేవిధంగా మనల్ని కూడా అన్ని కీడల నుండి ఏ విధంగా దేవుడు మనం రక్షిస్తాడో, ఈ యొక్క అంశాలన్నీ కూడా పరలోక ప్రార్థనలో ఉన్నాయి ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. మనము ఈ సందర్భంలో 18వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నా ఆపదలో నేను ప్రభువునకు మొరపెట్టి తిని, నా దేవుని వేడుకొంటిని, ఆయన తన దేవాలయము నుండి నా వేడుకోలు ఆలించెను, నా మొర ఆయన చెవిని పడెను. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఏ విధంగా అయితే గనక దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని నా దేవుడు నా స్వరాన్ని, నా మొరను వింటాడు అని కీర్తనాకారుడు లిఖించి ఉన్నారు. ఈరోజు ప్రభువు కూడా పరలోక ప్రార్థనను నేర్పిస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా ఈ పరలోక ప్రార్థననే టెర్టులియన్ గారు సువార్త సంగ్రహము అంటారు. అదేవిధంగా థామస్ అక్వినాస్ గారు ఈ పరలోక ప్రార్థన గురించి ఇది ఒక పరిపూర్ణమైనటువంటి ప్రార్థన అని పిలుస్తారు ప్రియ క్రైస్తవ, అని సంభాషిస్తారు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. మరి అదేవిధంగా ఈ ప్రార్థన నేర్పిన తరువాత పరలోక తండ్రిని ధైర్యంగా, సన్నిహితంగా, నమ్మకంగా, పట్టుదలగా, స్థిర మనస్సులతో ఎలా ప్రార్థించాలో ఒక ఉపమానము ద్వారా ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదేమిటి? అవసరములో ఆదుకొన్న మిత్రుడి యొక్క ఉపమానము ద్వారా ప్రభువు మనకు ఏ విధంగా మనము
పట్టుదలతో ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తూ ఉన్నాడు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అవసరములో ఆదుకున్న మిత్రుని ఉపమానము ద్వారా. మరి అదేవిధంగా మనము ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనము నుండి 32వ వచనాన్ని మనము చూసినట్లయితే గనక అబ్రహాము ఏ విధంగా ప్రార్థన చేశాడు. సొదొమోను నగరమును గురిలో ఉన్నటువంటి వారందరూ కూడా అనేకమైనటువంటి పాపక్రియలు చేస్తూ ఉండగా వారి కోసం పట్టు సడలి ప్రార్థనను చేసి ఉన్నాడు. ప్రభువా, వీళ్ళందరూ కూడా పాపం చేసిన వీళ్ళలో ఒక 10 మంది అయినా ఉన్నారు, వాళ్ళని చూసైనా వీళ్ళని కనికరించి మీ యొక్క శిక్షను వీరిపైకి తీసుకురాకు అని ప్రార్థించాడు. వెంటనే ప్రభు అబ్రహాము యొక్క ప్రార్థనను ఆలకించి వారిని రక్షించడం జరిగింది ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. మరి మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో ఆపదలో ఆదుకున్న మిత్రుడు పదే ప్రాధేయపడడం వల్ల తనకు ఫలితం దక్కింది ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. ప్రియ విశ్వాసులారా, ప్రార్థన అనున్నది మన కోరికలన్నీ అడుక్కోవడం కాదు. ప్రార్థనలో మనకున్నటువంటి కోరికలు అన్నీ కూడా అడుక్కోవడం కాదు. ప్రార్థన అంటే మన ఆత్మీయ అనుబంధాన్ని పెంపొందించుకోవడమే ప్రార్థన. మనకు దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని, ఆత్మీయ బంధాన్ని పెంపొందించుకోవడమే ప్రార్థన. మరి అదేవిధంగా ఆ మిత్రుడు పదే ప్రాధేయపడడం వల్ల తనకు దావలసినటువంటి ఫలితం దక్కింది. మరి అదేవిధంగా ఆ విశ్వాసురాలు పదే ఇంచుమించు కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేసింది కాబట్టే ఆమె ద్వారా తన కుమారుణ్ణి మార్చాడు. మరి అదేవిధంగా అబ్రహాము ఆ యొక్క నగరము కోసము పదే ప్రార్థన చేయడము ద్వారా వారిని శిక్ష నుండి బయటకు తీసుకొచ్చాడు, వారిని ఆశీర్వదించి ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు నీవు నేను కూడా పట్టు విడవక ప్రార్థన చేయాలి. ఏ విషయాలలో మనము ప్రార్థన చేయాలి? మన విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని, మన నమ్మకాన్ని అభివృద్ధి పరచమని, అదేవిధంగా ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటన్నిటినీ కూడా సరిచేయుమని ప్రార్థన చేయాలి. మన ద్వారా ఇతరులకు మేలు కలగాలి అనే విధంతో ప్రార్థన చేయాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, పౌలు గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పి ఉన్నాడు ప్రార్థన గురించి. ప్రార్థన అనున్నది కొన్ని విషయాలు ఇంకా లోతుగా మనము మాట్లాడినట్లయితే గనక, తెలుసుకున్నట్లయితే గనక, ప్రార్థనలో నిలకడ కలిగి ఉండండి అంటాడు. అదేవిధంగా ఎల్లవేళలా ఆత్మలో ప్రార్థించండి అంటాడు. సర్వదా ప్రార్థింపుడు. అదేవిధంగా పట్టు విడవక ప్రార్థన కొనసాగించండి అని అంటాడు. ఈ మాటలన్నీ కూడా పునీత పౌలు గారు చెప్పి ఉన్నారు తన లేఖలలో. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ప్రియ విశ్వాసులారా, ప్రార్థన అనున్నది దేవుణ్ణి మార్చదు. ప్రార్థన అనున్నది మనల్ని మారుస్తుంది. అది ప్రార్థన. ప్రార్థన చేయడం వలన మనము మారుతాము. మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు, వాతావరణము అంతా కూడా మనకు అనుగుణంగా దేవుని చిత్తానుసారంగా ఉంటుంది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ విధంగా మన ప్రార్థనా జీవితము ఉంది? ప్రార్థనా జీవితంలో మనకు దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా ఉంది? నేను చెప్పి ఉన్నాను, ప్రార్థన అంటే మన గొంతులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీసుకొని వచ్చి దేవునికి చెప్పడం కాదు. ప్రార్థన అనగా మనకు ఆయనకు ఉన్నటువంటి సంబంధాన్ని అభివృద్ధి పరుచుకోవడం, పెంపొందించుకోవడం. ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్తాను ప్రియ విశ్వాసులారా. ఇలాగే విచారణలో ఒక ఆమె ఒక A4 షీట్ తీసుకొని వచ్చిందనమాట.
విన్నపాలన్నీ, కోరికలన్నీ కూడా, ప్రార్థనలు, విన్నపాలన్నీ కూడా తీసుకొని వచ్చి, ఫాదర్ గారండి ఈ ప్రార్థనలన్నీ కూడా మీరు ప్రార్థనలో పెట్టండి, మరి ఈ ప్రార్థనలన్నీ కూడా నెరవేరకపోతే గనక నేను ఈ గుడికి రాను అని చెప్పడం జరిగింది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ప్రార్థన అంటే మన గొంతులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా రాసుకొని దీనికోసం ప్రార్థించడం కాదు. మనకు దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని మెరుగుపరుచుకోవడమే ప్రార్థన. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, శిష్యులు చూశారు యేసు ప్రభులు, ఆయన కూడా ఎల్లవేళలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన రోజంతా కూడా శిష్యుల్ని వెంటబెట్టుకొని గ్రామ గ్రామాలకి తిరుగుతూ అనేక ఉపమానాలను బోధిస్తూ వచ్చిన వారందరికీ కూడా స్వస్థపరుస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ అన్నీ చేకూరుస్తూ కూడా చివరికి దేవునితో సంభాషించుకునేవాడు. ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. మరి అదేవిధంగా రాత్రంతా కూడా ప్రార్థనలో ఉండేవాడు. మరి ఉదయాన్నే లేచిన వెంటనే కూడా ప్రార్థన చేసుకునేవాడు యేసు ప్రభు. ఈరోజు నీవు నేను కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనము చేసే ప్రతి కార్యము, మనము మాట్లాడే ప్రతి మాట ప్రార్థనాపూర్వకంగా ఉంటుందా లేదా అని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మన ప్రార్థనా జీవితము మన పనులతో ముడిపడి ఉంది. మన పనులు ఏ విధంగా ఉంటాయో మన ప్రార్థన కూడా అదే విధంగా ఉంటాయి. మన పనులు అభివృద్ధి పరంగా ఉంటాయో, నలుగురికి సహాయపడే విధంగా, నలుగురను ప్రోత్సహించే విధంగా ఉందంటే దేవునితో మనకున్నటువంటి సంబంధము కూడా ఈ విధంగానే ఉంటుంది. మన ప్రార్థన కూడా అంత దృఢమైనటువంటి ప్రార్థనగా ఉంటుంది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మన పనులు ప్రార్థన అనున్నవి కలగలుపులుగా ఉండాలి. పట్టు విడవకుండా ప్రార్థన చేయాలి. మన ఈ విశ్వాస జీవితములో దేవునికి దగ్గర కావడానికి, ఈ విశ్వాస జీవితంలో ఆయన చిత్తానుసారంగా నెరవేర్చడానికి మనము ప్రార్థన చేయాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ప్రార్థన లేనిదే మన ఈ విశ్వాస జీవితము లేదు. ప్రార్థన లేనిదే మనము ఈ క్రైస్తవ జీవితాన్ని జీవింపలేము. ప్రార్థన లేనిదే మనము ఏ మంచి పనులు కూడా చేయలేము. ప్రార్థన లేనిదే మనల్ని మనము నమ్ముకోలేము. కొన్నిసార్లు కూడా కేవలము ప్రార్థన ద్వారా మన ఈ క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు, దేవుని నుండి దీవెనలను పొందొచ్చు. ఒక్కసారి గమనించండి, ప్రార్థన చేస్తే ఎవరికి లాభం? ప్రార్థన చేస్తే ఎవరికి లాభం? దేవునికి ఆ లాభం కాదు, మనకి లాభం. ప్రార్థన చేయడం వల్ల దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నేను చెప్పి ఉన్నాను కదా, ప్రార్థన అనున్నది దేవుణ్ణి మార్చదు, మనల్ని మారుస్తుంది అని. మనం పొందిన మేలుల కోసం ప్రార్థన చేయాలి. దేవుడు మనము చేసినటువంటి తప్పిదాల కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు మనల్ని రానున్న రోజుల్లో కూడా అదేవిధంగా ఆశీర్వదించాలని ప్రార్థన చేయాలి. అదేవిధంగా మన పొరుగు వారిని వాళ్ళు నా పట్ల ఏమైనా తప్పిదాలు చేసి ఉంటే వారిని క్షమించే విధంగా ఉండాలని ప్రార్థన చేయాలి. వీటన్నిటి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా కుటుంబ జీవితములో, మరి వివాహ జీవితములో, మరి అదేవిధంగా స్నేహ జీవితములో ఈ ప్రార్థన అనున్నది చాలా ముఖ్యము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తాదో ఆ కుటుంబము కలకాలము సంతోషంగా ఉంటుంది. ఆ యొక్క కుటుంబములో కానీ, ఆ యొక్క స్నేహ బంధములో కానీ ఉన్నటువంటి వాతావరణంలో అన్నిటి కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది, ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. వారి బంధము కూడా మెరుగుపరచాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి అది. మనం అనేక మంది పునీతులను చూసి ఉన్నాం. మన తల్లి తిరుసభల్లో అనేక మంది దైవజనులను చూసి ఉన్నాం. వారు కూడా మనలాగే మానవులే. అయినప్పటికీ కూడా ప్రార్థన ద్వారా దేవుణ్ణి దగ్గరగా చూడడం కానీ, దేవుణ్ణి విశ్వసించడం కానీ, దేవుని చిత్తానుసారంగా జీవించడం కానీ, ఆయనతో కలిసి జీవించడానికి భాగ్యాన్ని వాళ్ళు పొంది ఉన్నారు.
ప్రియ విశ్వాసులారా, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, ప్రార్థనలో ఉన్నటువంటి బలము, ప్రార్థనలో ఉన్నటువంటి ధైర్యము ఇలాంటివే ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. సో ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మన జీవితాల్ని దేవునకు సమర్పించుకుందాం. ప్రార్థనలో దేవుణ్ణి మనకు కావలసినటువంటి అవసరాలు, విన్నపాలు, మరి ముఖ్యంగా మనకు ఆయనకు ఉన్నటువంటి ఆత్మీయ బంధాన్ని పెంపొందించుకుందాము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన ద్వారా మనము ఈ వాక్య పరిచర్యను ముగించుకుందాం. మమ్ము సదా కరుణించి కాపాడుతున్న సర్వేశ్వర, దయగల తండ్రి, ప్రార్థనలో ఉన్నటువంటి విలువలను, అదేవిధంగా ఏ విధంగా ప్రార్థన చేయాలో ఒక ఉపమానం ద్వారా మాకు బోధించి ఉన్నావు. అవసరములో ఆదుకున్నటువంటి మిత్రుని ఉపమానము ద్వారా మాకు కొన్ని విషయాలను నేర్పించి ఉన్నావు ప్రభా. పదే పదే ప్రాధేయపడడం ద్వారా తనకు కావలసినటువంటి ఫలితాన్ని లభించుకోగలిగాడు అని చెప్పి ఉన్నావు ప్రభా. ఈరోజు మాకు కూడా మా ప్రార్థన ద్వారా, పదే పదే ప్రార్థన చేయడము ద్వారా మాకు కావలసినటువంటి ఫలితాలను మాకు ప్రసాదించుమని, అదేవిధంగా ఎల్లప్పుడూ మీ యొక్క రక్షణ మాపైన ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. సకల పునీతులారా, సకల సన్మనస్కులారా, సకల దేవదూతులారా, మీ అందరి యొక్క కాపుదల రక్షణ మా అందరిపైన ఉండాలని ఈ యొక్క మనవిని మనాథుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.